సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు బీజేపీకి కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వెయ్యాలి అంటే ఏం ఆన్సర్ చేస్తారు? నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచిన తర్వాత నేను గత 5 సంవత్సరాలుగా సికింద్రాబాద్ ప్రజలు తల ఎత్తుకొని తిరిగే విధంగా ప్రవర్తించాను తప్ప ఎక్కడ కూడా సికింద్రాబాద్ ప్రజలు తల దించుకునేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా కల్పించలేదు. అది హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేశామో దాంట్లో నేను కీలక పాత్ర పోషించాను. జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ ఆర్డర్లో నాకు బాధ్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. యూటీస్ అన్ని కూడా నేనే చూసేవాడిని. జమ్మూ కాశ్మీర్ కానీ, ఢిల్లీ కానీ, చండీగఢ్ కానీ, అండమాన్ కానీ, లేకపోతే లక్షద్వీప్ కానీ, ఇవన్నీ కూడా నేనే చూసేవాడిని. అందులో ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి కార్యక్రమంలో నేను హోంమంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం నా అదృష్టం. అందులో నా భాగస్వామ్యం ఉంది. అది సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశం. వాళ్ళ ఆశీస్సుల కారణంగా జరిగింది. రెండోది, కరోనా వచ్చినప్పుడు కరోనాకు సంబంధించి నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగా మా అనుమతితో జరిగేది. అప్పుడు దేశవ్యాప్తంగా 15 నెలల పాటు నిర్వహించినటువంటి కంట్రోల్ రూమ్ నేనే నేతృత్వం వహించాను. దేశంలో ఎక్కడ మెడిసిన్స్ రావాలన్నా, ఎక్కడ ఎసెన్షియల్ కమిటీస్ అందాలన్నా, ఎక్కడ ప్రజలు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఇతర దేశాల ఇండియన్స్ ఎక్కడైనా చిక్కుకున్నా వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం కానీ, ఎవరైనా బంధువులు దూరమైన కానీ, ఇంకా ఎమర్జెన్సీ ఏ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూము కేంద్ర ప్రభుత్వం సంబంధించి నేను దానికి నేతృత్వం వహించి ఆ రకంగా దేశవ్యాప్తంగా కొన్ని వేల మందికి సహకారం అందించాను. మన తెలుగు వాళ్ళను కూడా ఇతర దేశాల నుంచి ఉంటే చాలా రకాలుగా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి సాయం అందించిన విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు, నేను క్యాబినెట్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ దేశానికి 75 సంవత్సరాల పండుగ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా 3 లక్షల కార్యక్రమాలు జరిపాము. దానికి నోడల్ మినిస్ట్రీ మా మినిస్ట్రీ ద్వారానే జరగడం జరిగింది. ఇంటింటి జెండాలు ఎవరైతే ఎగరేశారో నేనే దానికి ఇన్ఛార్జ్ మంత్రిని. కాబట్టి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భం కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు నేను కీలక పాత్ర పోషించాను. G20 సమావేశాలు జరిగాయి. G20 సమావేశాలకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పర్యాటక రంగానికి సంబంధించి కానీ వచ్చినటువంటి 2 లక్షల మంది డెలిగేట్స్, అందులో అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే అన్ని దేశాలకు సంబంధించినటువంటి హెడ్స్, అన్ని దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు ఏదో సమయంలో ఏదో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి టాప్ బ్యూరోక్రాట్స్ అందరూ వచ్చారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 85% జీడిపి ఆ యొక్క G20లో వస్తారు. కాబట్టి ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇన్ఛార్జిగా ఉంటూ కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా వాళ్ళకి సేవలు అందించాను. మంచి ఫలితాలు రావడం జరిగింది. అంతేకాదు, ఈ యొక్క తెలంగాణ లిబరేషన్ డే ఉత్సవాలు కావచ్చు, తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కరోనా వచ్చినప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా, ఉదాహరణకు గాంధీ హాస్పిటల్ కరోనా టైంలో ఏ ఒక్క అధికారి కూడా విజిట్ చేయడానికి భయపడేవాడు. డాక్టర్స్ మాత్రం తప్పదు కాబట్టి పీపీ కిట్ వేసుకొని ఇచ్చారు. నేను ఒక్కడిని పీపీ కిట్ వేసుకోకుండా, ఫోటోలు చూడొచ్చు మీరు, వెంటిలేటర్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పీపీ కిట్స్ లేకుండా మాస్క్ కట్టుకొని వాళ్ళందరితోటి ఒకటిసారి 12 సార్లు ఆ రకంగా హాస్పిటల్కి వెళ్ళి, కారణము అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు, పనిచేస్తున్నటువంటి నర్సులకు, అక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ధైర్యం చెప్పాలనే ధైర్యంతో మరి ఆ రోజు ఆ రకంగా వెళ్ళాను. అదే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాల కావచ్చు, లేకపోతే ఆసుపత్రులు కావచ్చు, మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేశాను. ఆక్సిజన్ ప్లాంట్ నుంచి మొదలు పెడితే ఈరోజు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో కూడా 19 హెల్త్ సెంటర్స్లలో కూడా అడిషనల్ సెట్స్ చేశాను. హాస్పిటల్స్లలో అంబులెన్స్లు ఇప్పించాను. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను. ప్రభుత్వ పాఠశాలలో మరి బెంచెస్ చాలా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ బెంచెస్ దొరుకుతాయో ఫర్నిచర్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేశాను. నాకు గొంతు కొద్దిగా సహకరిస్తలేదు, క్షమించాలి. కాబట్టి ఈ రకంగా అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ మీరు అడిగారు కదా, చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతితోటి బోర్స్ వేయించాను. అనేకమైనటువంటి ప్రాంతాల్లో బోర్స్ వేయించాను. 35 పార్కులలో ఓపెన్ జిమ్స్ పెట్టించాను. కాబట్టి నాకున్నటువంటి వనరుల మేరకు అన్ని రకాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేయాల్సింది ఏదైతే చేయగలుగుతానో చేశాను. ఉదాహరణకు రైల్వే సిటీ హైదరాబాద్ నా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేశాను. ఈరోజు కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసిన, అంతకుముందు లేకుండా. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఇండియా కల్చర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద రవీంద్ర భారతి ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి ఒక హాలు హైటెక్ సిటీ దగ్గర ఈరోజు మరి 26 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాను. దానికి భూమి పూజ కూడా చేశాను. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వకుండా కూడా నిర్మాణం చేస్తున్నాను. ఇది కాకుండా నేషనల్ సైన్స్ సెంటర్, సైన్స్ సిటీ కట్టాలనుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఈరోజు
నేషనల్ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కడతా ఉన్నాను. అది ఆల్మోస్ట్ భూమి పూజ నేను చేశాను. 300 కోట్ల వరకు దాన్ని ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేయబోతున్నాను. ఈ రకంగా ఏ అవకాశం ఉన్నా ఈరోజు మన ట్యాంక్ బండ్లో ఏదైతే నేషనల్ ఫ్లాగ్ సంజీవ పార్కులు ఉందో అక్కడనే 60 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున లేజర్ షో, వాటర్ పైన లేజర్ షో వచ్చే విధంగా నిర్మాణం చేశాను. ఆల్మోస్ట్ ట్రయల్ పూర్తయింది. మొన్న దాన్ని ప్రారంభోత్సవం చేశాను. మళ్ళీ ఈరోజు ఎక్స్పెరిమెంట్లో స్టార్ట్ చేశాము. ఈరోజు కోడ్ వచ్చింది కాబట్టి 1-2 రోజుల్లో మామూలుగా ఏ రకమైనటువంటి ఇనాగ్రేషన్ ఫంక్షన్ లేకుండానే వాళ్ళు ప్రారంభించుకుంటున్నారు, మళ్ళీ పునర్ప్రారంభించుకుంటున్నారు. అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరంలో ఒక మణికిరీటంగా ఆ యొక్క లేజర్ షో అద్భుతంగా ఉంటుంది. దేశంలో అంత హైట్లో ఆ రకంగా ఉన్నటువంటి మొట్టమొదటి లేజర్ షో హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈ రకంగా నాకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఎక్కడ చిక్కుకున్నా, ఎక్కడ రకాల ఆపదలున్నా నేను మిగతా వాళ్ళలాగా ఇంత చేసి సోషల్ మీడియాలో అంత ప్రచారం చేసుకోను. ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. ఎక్కువ ప్రచారం చేసుకుంటారు, కానీ నేను 100 చేస్తే ఒకటి ప్రచారం చేసుకుంటాను. కాబట్టి ఆ రకంగా ప్రతి ఏ కస్టమర్ ఢిల్లీలో కానీ ఇతరత్ర కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందెళ్తున్నాను. ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, ఏది అవసరం ఉన్నా కూడా ఏది కూడా ఎవరు కూడా లేదనకుండా నేను ఒక్క తెలంగాణకే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఏకైక మంత్రిని, తెలుగువాడిని. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ప్రభుత్వాల కష్టం వచ్చినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నాతో అడిగినా అడగకపోయినా, ముఖ్యమంత్రి గారిని మంత్రి అయిన తర్వాత ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా గౌరవ కేసీఆర్ గారు నేను ఏ మాత్రం నిరుత్సాహపడకుండా నన్ను అనేక రకాలుగా మరి నా మీద నిందలు వేసినా, తిట్టినా, ఉపయోగించినటువంటి భాష నా మీద మాట్లాడినా కూడా ఏ మాత్రం నేను దానికి ప్రతిస్పందన లేకుండానే నా బాధ్యత నేను నెరవేరుస్తూ పనిచేశాను. అన్నిటికంటే మించి మరొకసారి మనిస్తున్నాను, నాకు ఓటేసినటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్లకు కిషన్ రెడ్డి ఎవరు అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి, హైదరాబాద్ నగరం నుంచి గెలిచినటువంటి ఎంపీ అని దేశమంతా చెప్పుకునే విధంగా నేను ఈరోజు యునైటెడ్ నేషన్స్లో జరిగినటువంటి ప్రపంచ టూరిజానికి సంబంధించినటువంటి హై లెవెల్ సమావేశంలో మొత్తం ప్రపంచంలో ఏకైక టూరిజం మినిస్టరు నన్ను ఒక్కరినే పిలిచి నన్ను కీనోట్ అడ్రస్ చేయమన్నారు. కాబట్టి ఒక తెలుగువాడిగా నేను పివి నరసింహరావు తర్వాత కీనోట్ అడ్రస్ చేసినటువంటి వ్యక్తిని. ప్రపంచ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మరి సదస్సులో నేను పాల్గొన్నాను. కాబట్టి ఆ రకంగా ఎందుకంటే G20 నేపథ్యంలో G20 సమావేశాలు చాలా జయప్రదమైనవి. ఒక సస్టైనబుల్ టూరిజం సంబంధించినటువంటి కాన్సెప్ట్ కింద ఆ యొక్క సమావేశాలు జరిగితే దాంట్లో కీనోట్ అడ్రస్ చేశాను. కాబట్టి ఎవరైనా కానీ నాకు ఓటేసినటువంటి వాళ్ళు ఏ రోజు కూడా తల దించుకునే విధంగా ఎక్కడ కూడా మా ఎంపీ పొరపాటు చేశాడు, మా ఎంపీ చెడ్డ పని చేశాడు, మా ఎంపీ అవినీతికి పాల్పడ్డాడు, మా ఎంపీ ఇక్కడ గుండాయిజం చేశాడు, మా ఎంపీ ఇల్లు ఖాళీ చేశాడు, మా ఎంపీ భూమి కబ్జా చేశాడు, మా ఎంపీ ఫలానా చెడు పని చేశాడు అని ఎవ్వరు కూడా ఏ రోజు కూడా అనుకోకుండా ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం కానీ, నాకు ఓటేసినటువంటి ప్రజలు తల దించుకునేటువంటి కార్యక్రమం కానీ చేయలేదు. తల ఎత్తుకునే విధంగా మా ఎంపీ ఈరోజు కరోనాలో మంచి పని చేశాడు, సంస్కృతిక కార్యక్రమాలు చేశాడు, ఈ రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాడు అనేటువంటి గర్వపడే విధంగా పనిచేశాను తప్ప నేను చెడు పని చేయలేదు. భవిష్యత్తులో నాకు ఉన్నంత వరకు నేను ఎక్కడ కూడా నన్ను అనేక మంది రెచ్చగొట్టిన, అనేక మంది విమర్శిస్తారు నన్ను. కిషన్ రెడ్డి చాలా సాత్వికుడు, సింపుల్గా మాట్లాడతాడు, ఎవరు తిట్టినా కూడా ఘాటుగా మాట్లాడాడు, ఎదురుదాడిగా దిగరు. ఇష్యూ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలకు, స్థాయిని తగ్గించేటువంటి విమర్శలకు ఎప్పుడు కూడా నేను మాట్లాడాను.